నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. మే 1న ఆత్మకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అధికార లాంఛనాలతో ముగిసిన ఉగ్రదాడిలో అమరుడైన చంద్రమౌళి అంత్యక్రియలు. అంతిమ యాత్రలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కూటమి ప్రభుత్వం దారి మళ్లించింది. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నుపూస రవీందర్ రెడ్డి ఆరోపణలు. పహల్గాం దాడికి నిరసనగా హైదరాబాద్ లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ. కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. మే 1న సీఎం చంద్రబాబు ఆత్మకూరులో పర్యటించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు సమీప గ్రామంలో పింఛన్ల పంపిణీ, నారంపేట వద్ద ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం, పార్టీ కార్యకర్తలతో సమావేశం వంటి కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోని ఎంఎస్ఎంఈ పార్క్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, పనులు కూడా ఎంతవరకు జరిగాయి, ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కార్యక్రమాలు ఎలా నిర్వహించాలి అనేటువంటిది అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా రేపు నెల మే 1వ తారీఖున మేడే రోజున పారిశ్రామిక ప్రగతి గురించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాలకి మన నియోజకవర్గంలో ఉన్న ఎంఎస్ఎంఈ పార్క్ని ఇక్కడ ఎంపిక చేసుకొని ఇక్కడి నుంచే రాష్ట్రంలో నలుమూలలా ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ పార్కుల్ని ప్రారంభించడానికి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఆ రోజు ఇక్కడికి వచ్చి ఈ ఎంఎస్ఎంఈ పార్కుని దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, భవిష్యత్తులో అనేక పరిశ్రమల్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుకి ఒక మంచి మార్గాన్ని చూపించాలనే లక్ష్యంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ని ఏపీఐఐసి ద్వారా ఏర్పాటు చేస్తున్న దాన్ని తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఈ పరిశ్రమలకు అవసరమైనటువంటి స్థలాన్ని సేకరించి ప్లాట్లు పెట్టి ఇప్పటికిప్పుడే విద్యుత్ దీపాలని, విద్యుత్ వైర్లన్నింటినీ కూడా అన్ని లైన్లు వేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మనకి దీనికి నీరు కావాలి కాబట్టి ఈ నీరు కూడా ఏ విధంగా తీసుకురావాలి, డెడికేటెడ్ లైను ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఇప్పటికే అధికారులకు సూచించాం. తాత్కాలికంగా ఏదైనా అవసరం ఉంటే ఇక్కడ ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దాంట్లో నుంచి కొంత మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎంఎస్ఎంఈ పార్క్కి నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం తప్పనిసరిగా డెడికేటెడ్ లైన్ని మనం సోమశిల ప్రాజెక్ట్ నుంచి కానీ నార్త్ ఫీడర్ కెనాల్స్ నుంచి కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గానికి పెట్టని కోటలాగా తయారు చేయడానికి ఆయన ఇచ్చేటువంటి సూచనలు, ఆయన ఇచ్చేటువంటి సలహాలు మేమందరం కూడా పాటించడానికి ఏర్పాట్లన్నీ చూస్తున్నాం. తప్పకుండా 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి యాక్షన్ ప్లాన్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన విశాఖవాసి
చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. చంద్రమౌళి పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం పాండురంగపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమ యాత్ర మొదలవుగా భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. అంతకు ముందు చంద్రమౌళి నివాసం వద్ద హోంమంత్రి అనిత ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంతిమ యాత్రలో పాల్గొని చంద్రమౌళి పాడిమోశారు. అశ్రు నయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలకు 11 వారాలుగా వేతనాలు చెల్లించడం లేదని పంచాయతీరాజ్ శాఖకు కేంద్రం ఇస్తున్న నిధులను కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా దారి మళ్లిస్తోందని వైసీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీందర్ రెడ్డి ఆక్షేపించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులు 1120 కోట్లు దారి మళ్లించిన ప్రభుత్వం ఆ ఖాతాల్లో ఉన్న మరో 500 కోట్లు కేవలం 20 రోజుల్లోనే వెనక్కు తీసేసుకుందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండగా తాను రాష్ట్రానికి పెద్ద కూలీగా ఉంటానని జిమ్మిక్కు మాటలతో అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూలీ అనే పేరెత్తడానికే మనస్కరించడం లేదని చెప్పడం ఖచ్చితంగా ఉపాధి కూలీలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉపాధి కూలీ అంటే కూలీ అని పిలిచడానికి కూడా అతను సంశయిస్తూ ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా అతని మనసు అంగీకరించలేకపోయింది. కూలీ అనేటువంటి పదమే మార్చాలా అన్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని మేము అడుగుతా ఉన్నాం. గతంలో ఈ రాష్ట్ర ప్రజలకు నేను పెద్ద కూలీగా ఉంటా, మీకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడు ఉంటా అని చెప్పి అనేక రకాలైనటువంటి జిమ్మిక్కు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూలీ అనేటువంటి పదం ఉచ్చరించడానికే నా మనసు అంగీకరించడం లేదంటే పవన్ కళ్యాణ్ గారు నీకు ప్రజల పట్ల ఉపాధి హామీ కూలీల పట్ల ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉంది? ఈరోజు అధికారానికి ముందు ఒక రకం, అధికారం వచ్చిన తర్వాత ఒక రకం, ఈరోజు జిత్తులు మారి వేషాలు వేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇది ఎంత మటుకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి అంటే దాదాపు 11 వారాలు పాటు ఈరోజు ఉపాధి హామీ పనులకు కూలీలకు హాజరైనటువంటి కూలీలకు కూడా ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూలీల డబ్బులు చెల్లించకపోతే ఆ నిరుపేదలు ఈరోజు జాబ్ కార్డ్ ఆధారంగా ఈరోజు గ్రామాల్లో ఎండాకాలం ఈరోజు రాయలసీమలో కావచ్చు, ప్రకాశం జిల్లాలో కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు పనులు లేక, వ్యవసాయ పనులు లేక ఈరోజు ఉపాధి హామీ కూలీలకు వెళ్తే ఆ కూలీ డబ్బులు కూడా నేటికి కూడా అందకపోతే ఏ రకమైనటువంటి పండగ చేసుకోవాలో ఈరోజు మీ కూటమి ప్రభుత్వమే ఈరోజు ప్రజలకు ఆ ఫార్ములా ఏదైనా కనుక్కుంటే ఆ ఫార్ములా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ఆర్డీ మినిస్టర్ కేంద్రంలో. ఇక్కడ మీరు మా బలమైనటువంటి ప్రభుత్వము, మా ద్వారానే నడుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీరు బాజాలు మోదుకుండేటువంటి వాళ్ళు ఈ రోజు కూడా 11 వారాలు అయినప్పటికీ కూడా ఎక్కడే కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కనీసం కూలీలకు డబ్బులు ఇప్పించలేనటువంటి అయోగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు ఈరోజు ఉపాధి హామీ కూలీలు ఈ రాష్ట్రంలో పండుగ చేసుకోవాలా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో నుంచి మేము చెప్తున్నాం ఉపాధి హామీ ఉపాధి హామీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందని చెప్పి. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మేట్లు అనేటువంటి వాళ్ళు ఉంటారు ఫీల్డ్ అసిస్టెంట్ కింద, వీళ్ళు 50 మందికి ఒకరు ఉంటారు. ఈ మేట్లు అనేటువంటి దాన్ని కూడా ఒక పోస్టులుగా చిత్రీకరించి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ పోస్టులను 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ యొక్క మేట్ల పదవులను కూడా ఈరోజు వేలం రూపంలో నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు వేలం వేసి ఈ పోస్టులను అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి మాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. ఈ రకమైనటువంటి పోస్టులను వేలం పెట్టి అమ్ముకున్నందుకు ఈరోజు రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ యొక్క మేట్ల పనితనం ఏమంటే ఆ యొక్క మేట్లు ఏం చేయాలంటే కూలీలను పనికి తీసుకురావడం. ఆ మేట్ అనేటువంటి వ్యక్తి కూలీలను పనికి తీసుకురావడము, ఆ కూలీలకు అటెండెన్స్ వేయడం. మేట్లు అనేటువంటి పదవులు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటారు ద్వారా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి జాబ్ కార్డ్ హోల్డర్స్తో ఆ కార్డులన్నీ కలెక్ట్ చేసుకుని మీరు ఏ పనులకు రావాల్సిన అవసరం లే, మీకు వారానికి 300 నుంచి 500 రూపాయల మధ్యలో మేము చెల్లిస్తాం, ఆ కార్డులన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ఆ మేట్లన్నీ కూడా ఆ కార్డులు కలెక్ట్ చేసుకుని దొంగగా సంతకాలు అటెండెన్స్ వేసుకొని ఆ డబ్బంతా కూడా డ్రా చేసుకుని ఈరోజు గ్రామాల్లో నిజమైనటువంటి జాబ్ హోల్డర్స్ అందరికీ కూడా ఈరోజు ఈరోజు చేతులు పెడుతున్నందుకు, ఈరోజు ప్రజల నెత్తిన చెటకోపం పెడుతున్నందుకు ఈరోజు పండుగ చేసుకోవాలన్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ భారతదేశ చరిత్రలో కని విని ఎరుగనటువంటి పద్ధతిలో ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ఈరోజు మీకు కావలసినటువంటి మంది మాదిగలకు ఈరోజు ఆ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కడుపులు నింపేకి ఉపయోగించుకుంటానందుకు ఈరోజు ఇక రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాపత్తుల వారి క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ జాతీయ స్థాయి నాటక పోటీల్లో శుక్రవారం రాత్రి ప్రదర్శించిన 3 నాటికలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు నాటిక పోటీల్లో పద్మశ్రీ ఎంఆర్ రాజు, డాక్టర్ పిఆర్కే వర్మ, డాక్టర్ వేగేశ్న రవికుమార్ రాజు, చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువబేరి థియేటర్ ఆర్గనైజేషన్ వారి నా శత్రువు, అమరావతి ఆర్ట్స్ వారి చిగురు మేఘం, మద్దకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ చిలకలూరిపేట వారి మా ఇంట్లో మహాభారతం వంటి నాటికలు ప్రేక్షకులను అలరించాయి. కులం కన్నా గుణం ముఖ్యం, చదువుకుంటే లోకజ్ఞానం పొందవచ్చు అనే నీతితో మా ఇంట్లో మహాభారతం నాటికను ప్రదర్శించారు. సోషల్ మీడియాకు బానిసలు అయితే కుటుంబంలో వచ్చే సమస్యల గురించి నా శత్రువు నాటికలో చక్కగా చూపించారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా విలువలు కోల్పోయి నడుస్తున్న తీరుపై చిగురు మేఘం నాటకం సాగింది. న్యాయ నిర్ణేతలుగా నుసుము నాగభూషణం గుంటూరు, లండ రుద్రమూర్తి, బిలాయ్, మార్నాపురం సత్యనారాయణ పాలకులు వ్యవహరించారు. ముందు సెల్ ఫోన్ ఓపెన్ చేయండి. పేపర్ కొనసాగితే ఒక్క పేపర్ న్యూస్ చదవాలి. అదే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని పేపర్ల న్యూస్లు చదివేయచ్చు. నాకు అంత తీరిక వర్క్ లేదు కానీ ముందు ఆ ఫోన్ పక్కన పెట్టి నా మొక్క నా కాఫీ తాగలేదు. అబ్బా కాస్తుందండి. నా ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ మెసేజ్లు పంపించి అప్పుడు తయారేస్తాను. రాదా నువ్వు రాగానే ఇంటర్నెట్ మాయలో పడిపోతున్నావు. ముందు పాపకి నాకు ఎక్కడ దొరకవుతావో అనిపిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమే దగ్గర అవుతుంటే దగ్గరగా ఉన్న మీరు పాప నాకు దూరంగా అవడం ఏంటండి? మీ చాలిస్తారు కాకపోతే అంత క్యాచ్ అంటే అమ్మ శ్వేత, నువ్వు ఆన్లైన్ ఫుడ్ తినకూడదు, సరేనా? నాకు ఇంకా ఆఫీస్ టైం ఉంది. లోపలికి లంచ్ ప్రిపేర్ చేసి స్కూల్ తెచ్చిస్తాను, సరేనా? ఎందుకండి శ్రమ? నేను ఆర్డర్ పెడతా అంటున్నాగా. నేను నోరు మేమని చెప్పారా? ఆర్డర్ పెట్టుకో. నాకు చెప్పండి. ఇదే నాకు కావాలి. నువ్వు ఎప్పుడు ఇలా నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇంట్లో ఎంతమంది సమితి అయిపోయినా నాకేం పర్వాలేదు. మా టైం చాలా విలువైన. ఎవ్రీ మినిట్ మేము మనీ కలెక్ట్ వస్తాం. మా కోసం 100 మంది పేషెంట్లు వెయిట్ చేస్తుంటారు. ఎంతో మందికి రోగాలు నయం చేస్తారు. డాక్టర్ల దగ్గర దైవం వాళ్ళు వచ్చింది ఎంతమంది ఇచ్చి పంపించేయండి. ఈ పిల్లలు మీ కూతురే కదా, రోజు ఆ పిల్లలు చూసుకొని మురిసిపోతున్నారా లేదా? అయితే నీ పిల్లలు నువ్వు చూసుకున్నట్టే ఇలా మా బిడ్డలు వేసుకోవడం బంధాలు తెచ్చుకెళ్ళిపోయావా? లేదయ్యా, నీ పిల్లకి నా బిడ్డకి పెళ్లి జరిగిన తర్వాత ఎన్నో సార్లు నీ గర్భంలోకి వచ్చావు. ఎందుకలా తరివేశారు. హాస్పిటల్ కాడికి వెళ్తే వైద్యుడు రాక్షసుడు కాకూడదమ్మా, వైద్యుడు దేవుడు కావాలా. ఆసుపత్రి ఖరీదైన కోట కాకూడదమ్మా, పీదోడు ప్రవేశించే గుడి కావాలి తల్లి. మన చైతన్య భారతి సంగీత నృత్య నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో ఇక్కడ నాటక వారోత్సవాలు జరగటం ఇది గడిచిన 2 దశాబ్దాలుగా అనుచానంగా వస్తున్నటువంటి ఒక ఆచారం కింద అయింది. కళలకి కాణాచి అయినటువంటి మన భీమవరం పట్టణంలో ఇటువంటి కార్యక్రమాలు జరగటం మనందరికీ కూడా గర్వకారణం. పూర్వం మీకు తెలుసు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. కానీ ఒక నాటకం ప్రదర్శించడం అంటే అది 10 పెళ్లిళ్ళతో సమానం. ఒక మధ్యతరగతి కుటుంబం 4 పెళ్లిళ్ళు చేస్తే ఎంతో ఒక నాటకం ప్రదర్శించడం అంత కష్టమైన పని. మరి ఇటువంటి బృహత్ కార్యక్రమాన్ని 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు 2 దశాబ్దాలుగా
తమ భుజస్కంధాల మీద మోస్తున్నటువంటి శ్రీ రాయప్రోలు సోదరులు భగవాన్ గారికి, శ్రీనివాస్ గారికి, మొత్తం వారి వెనక ఉండి వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా జరిపిస్తున్నటువంటి వారి అనుయాయులందరికీ కూడా మన అందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా గొప్పగా చేస్తున్నారు 2 దశాబ్దాలుగా. ఇది ఇంకా ఇంకా పెరిగి ఒక పర్మనెంట్ స్టేజ్ రెగ్యులర్గా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఇది ఒక దేశంలో మొత్తం మనం అంతా చూసే రకంగా ఇంకా ఈ నాటకాలని, ఈ కళాకారులని అందరినీ ఇంకా ఎంకరేజ్ చేసి ఈ కళని కాపాడాలి. గ్రామీణ డెవలప్మెంట్ లెవెల్లో ఎక్కడ డెవలప్మెంట్ అక్కడ జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. అందుచేత న్యూ లైఫ్ క్రియేట్ చేసుకుంటుంది. ఎనీథింగ్ ఐ కెన్ డూ, ఐ లవ్ ఇంచేతంటే నేను మొట్టమొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ గ్రాస్ రూట్ లెవెల్లో స్ట్రాంగ్గా ఉండాలని బిలీఫ్ తోటి బిలీవ్ చేసిన వాడిని. అంచేత నేను ప్రపంచం అంతా తిరిగి కూర్చోగలగా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే దాని మూల కారణం అది దేశోద్ధారణ అన్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.